నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. నిన్న జగన్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే జగన్ ప్రెస్ మీట్తో కూటమికి సంబంధించిన నాయకులందరినీ కూడా విమర్శిస్తాడు, వాళ్ళపైన ఏదో దాడులు చేస్తాడని చెప్పేసి అనుకున్నారు. కానీ అనుకోకుండా అనూహ్యంగా వైసీపీ నేతలైనటువంటి వారి నేతలపైన ఆయన దాడి చేయడం జరిగింది. ఎందుకు ఏమిటి అంటే ఒకసారి మీకు ఒకటి వినిపిస్తాను. విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారి లాగే కాకి ప్యాంటు కాకి షర్ట్. ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. సో ప్రతిదీ కూడా మీరు చూస్తే మాట గాని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు గాని, మీటింగ్స్ లో మాట్లాడే విధానం గాని అన్ని కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే విజయ్ ఆ ఫోటో చూపించాడో అప్పుడే ఆయన కూడా జగన్ గారిని గౌరవిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. విజయ్ మీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేశారు. ఆ ప్రచారం కూడా ఆయనకు బాగా కలిసి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారని కూడా చెప్తా ఉన్నారు. మీరే అనుకుంటున్నారు సార్? రమేష్, ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువ ఉంటుంది, కానీ జగన్కి ఎలా ఉంటుందయ్యా? సో చూశారు కదా, తమిళనాడు ఎన్నికల్లో అసలుకి ఆ ఎన్నికల ఫలితాలు ఏదైతే మే 4వ తారీఖు రావడం, 4వ తారీఖు వచ్చిన తర్వాత జగన్ వల్లే గెలిచాడని. అంతకుముందు ఫలితాల కన్నా ముందు వీళ్ళు ప్రచారం చేసిందేమో డిఎంకేకి. అటు స్టాలిన్కి సంబంధించినటువంటి పార్టీ డిఎంకేకి ప్రచారం చేసి స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి క్యాండిడేట్ని కనీసం ఆయన ఎమ్మెల్యేగా కాకుండా ఓడిపోయేటట్టు చేసింది ఆర్కే రోజా. కానీ అనూహ్యంగా డిఎంకే ఓడిపోయిన తర్వాత టీవీకి గెలవగానే లేదు జగనన్న ఫోటో పట్టుకున్నాడు కాబట్టి గెలిచాడని చెప్పి, అంటే వీళ్ళు ప్రచారం చేసిన వాళ్ళు ఓడిపోతేనే వాళ్ళ గురించి పట్టించుకుంది లేదు, ఎవరు గెలిస్తే వాళ్ళ భజన చేస్తూ వస్తున్నారు. సో దీనికి సరైన సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అంటే దీన్ని చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వార్తలు కానీ ఇవన్నీ అసలు చూస్తారా? ఎందుకంటే తమిళనాడు ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం, పెద్ద ఎత్తున వైసీపీ దాన్ని క్రెడిట్ చోరీ చేయాలని చూస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా ఆర్కే రోజా పరువు తీయడాన్ని ఎలా చూడాలంటారు? ఆర్కే రోజాకి అసలు ఏం మాట్లాడింది అనేది మీరు అది కొంచెం క్లియర్గా వింటే కొంచెం మనకు కూడా అర్థమవుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కాకి ప్యాంటు కాకి షర్ట్ వేసుకొని తిరిగాడో మనకైతే ఎవరికి తెలియట్లేదు, ఎప్పుడూ కనపడలేదు. అది ఒకసారి ఎన్టీఆర్ గారు ఒక్కళ్ళే వేసుకున్నారు, కాకి ప్యాంటు కాకి షర్ట్ వేసుకొని ఫస్ట్ ఆయన ప్రజల్లోకి వెళ్ళటం జరిగినప్పుడు ఆ డ్రెస్ చేసింది ఎన్టీఆర్ గారు. అది ఆవిడికి జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్తున్నారు. ఆయన ఎప్పుడూ చూసాం వైట్ షర్టే వేసుకొని ఉంటాడు. ఆవిడకి కళ్ళు ఏమైనా పనిచేయట్లేదో ఏమో తెలియట్లేదు, వైట్ కాకీగా కనపడుతుందేమో, కళ్ళు కనపడక అర్థం కావట్లేదు. ఇంకోటి ఆవిడ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకోబట్టే గెలిచాడు అని చెప్తుంది. అక్కడేమో ఆయనేమో లేదు ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఉంటుంది అని అంటారు. జగన్ ఎవడు దేక్తాడని కూడా అన్నాడు. జగన్ అసలు విజయ్కి జగన్మోహన్ రెడ్డికి అనే డిఫరెన్స్ కూడా మీరు చూసుకుంటే అన్నీ జగనన్న చెప్పినట్టే ఫాలో అవుతున్నాడు విజయ్ అని అంటుంది. జగనన్నకి యాక్టింగ్ కూడా ఆయనే నేర్పించాడేమో విజయ్కి, యాక్టింగ్ కూడా నేనే నేర్పించాను అని చెప్పి ఇంకా చెప్పాల్సిందే. ఇంక రోజు ఆ రకంగా ముందుకు తీసుకెళ్తుంది. దానికి ఒకటే మాటతో చెప్పినట్టే జగన్మోహన్ రెడ్డి, అంటే ఆవిడ డైలాగ్ కదా, లేపి తంతారు అనేది, లేపి తన్నారు అనే మాటలు ఆవిడే మాట్లాడింది. కాబట్టి ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి తన్నట్టు అనిపిస్తుంది రోజాని. అంటే మాటల్లో తేడా చూడండి. అంటే ఈవిడ ఏంటంటే డిఎంకే ప్రచారం చేసింది, అప్పుడేమో తెలియలేదు. అప్పుడు ఎట్లా చెప్పింది, డిఎంకే మేము వెళ్ళి అక్కడ డిఎంకేను మనం సపోర్ట్ చేస్తున్నామన్నట్టు పెళ్ళిళ్ళలో కలిసినట్టు ఫోటోలు బొకేలు అవన్నీ ఒక హడావిడి సృష్టించారు. గెలిచిన ఈవిడ మీటింగ్లకు కూడా వెళ్ళింది, కానీ గెలిచిన తర్వాత వెంటనే పార్టీ మార్చేశారు. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా పార్టీలు మారిపోయే రకాలు వీళ్ళనే చూస్తున్నాం. అంటే వీళ్ళకి సంబంధం లేని చోట కూడా మేమే గెలిపించామని చెప్పుకోవడంతో రోజా ఎలాంటి నేచర్ కలిగింది, ఎలాంటి వ్యక్తి అనేది ఈ రోజున ఈ వీడియో చూస్తుంటే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అయితే వాస్తవానికి ఇక్కడ చూసుకుంటే చాలా వరకు ట్రోల్స్ కూడా జరుగుతున్నాయి. ఏంటంటే ఇప్పుడు తమిళనాడు ఎన్నికల్లో వీళ్ళు ప్రచారం చేసింది డిఎంకేకి, కానీ విజయ్ గెలవగానే విజయ్ మా ఫోటో పట్టుకున్నాడు గెలిచాడని చెప్పి, అదేవిధంగా ట్రంప్ను కూడా గెలిపించింది మేమే అని చెప్పేసి అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అని చెప్పుకోవడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చేసి లేదు నాకు ఇంగ్లీషే రాదు, నేను ఎట్లా ప్రచారం చేస్తాను, అదంతా మా వాళ్ళు చెప్తున్న అబద్ధం అని చెప్పేసి అన్నట్టు అట్లా చాలా రకాల ట్రోల్స్ నడుస్తున్నాయి అనమాట. మిగతా దేశాల్లో గెలిచిన ప్రతి ఒక్కరిని కూడా తీసుకురావడం, ఈయనేమో నాకు భాష రాదనడం, ఇలాంటి ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి. అంటే ఇంత జోకర్గా మారుతున్నా సరే ఎందుకని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీంని కట్టడి చేయలేకపోతున్నారంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మీరు చూస్తున్నారు, నిన్న
ఇప్పుడు ఆయన అపోజిషన్కి కూడా కాదులేండి, అపోజిషన్ అంటానికి కూడా లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారో అప్పటి నుంచి చూస్తుంటే మనకు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే ఒక జోకర్ లాగానే ఖచ్చితంగా ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కావచ్చు, ఏపీ తెలుగు ప్రజలందరికీ కూడా అదే అనిపిస్తుంది. ఈయన ప్రెస్ మీట్ పెట్టిన ఒక 10 రోజులు 15 రోజులు ఇదే ట్రోల్ అవుతూ ఉంటాడు. అది వీళ్ళకి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు రోజా కూడా ఆ తానులో బట్టే కదా. సో ఖచ్చితంగా ఈవిడ కూడా పెద్ద జోకరే కదా. ఆ జోకర్లో ఇంకా మాట్లాడాల్సి వస్తే జోకర్ కన్నా కూడా అంటే ఏది మాట్లాడినా చెల్లుతుందని ఒక రౌడీజంతో మాట్లాడతారు చూసారా, ఆ రకంగా ఒక లేడీ రౌడీ లాగా ఫీల్ అవుతుంది ఆవిడ. మొత్తానికి అదే జరుగుతూ ఉంది. గూండా మీరు అన్నట్టు తెలుగు ప్రజల్లోనే కాకుండా తమిళ ప్రజల్లో కూడా జోకర్గా మారిపోయారు అటు వైసీపీ నేతలందరూ. ఇప్పుడు ఆర్కే రోజా కావచ్చు, సరే ఆర్కే రోజా సమర్థించుకున్నట్టు అవును నేను ఏదో పెళ్ళిలో గెలిచాను, తను నన్ను కొన్ని ఏదో అడిగాడు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి దాన్ని కవరప్ చేసే ప్రయత్నాలు చేయకుండా లేదు అక్కడ తమిళనాడులో నాకు భాష రాదు, పాడు రాదు, నాకు ఫోను లేదు, ఫోన్ నెంబర్ లేదు అన్నట్టుగా ఆయన లేదు నాకు తమిళ రాదు కాబట్టి నాకు ఆయనకి ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు తమిళ ప్రజల్లో కూడా జోకర్ కింద మారిపోయారని చెప్పి అనుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళు డిఎంకేతో సత్సంబంధాలు పెట్టుకున్నారు. సో డిఎంకేతో పెట్టుకున్నారు. ఇక్కడేమో అతని దగ్గర ఎవరైతే బిజినెస్ పరంగా ఉన్నారో వాళ్ళని వచ్చి విజయ్తో వాళ్ళు డీలింగ్స్ కుదిర్చారు. ఇప్పుడు డిఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడితే అంటే ఇప్పుడు మేము సపోర్ట్ చేసామని కూడా చెప్పుకోలేని పరిస్థితి. అంటే చెప్పుకోవటానికి ఏంటంటే డిఎంకేకి సపోర్ట్ చేశారు కదా అంటే మాకు కావాలనే మీరు నటించారా అనేది అక్కడ ఒక ముద్ర పడుతుంది. సో యాక్చువల్లీ ఆయన చూసి ఓటు ఎవరైనా వేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఏముంది, ఒక లాంగ్వేజ్ తెలుసా, అక్కడ ఏమైనా తమిళ్ మాట్లాడగలుగుతాడా, ఆయన ఏమైనా బోర్డర్ జిల్లాల్లో ఏమైనా బతికినతనా, ఆయన ఏమైనా చదువుకోవటానికి వెళ్ళాడు, ఏ రకంగా చూసి అలాగుండి ఈయన గొప్ప పరిపాలన చూసి వేస్తారా? కాదు కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు జోక్ లాగా ట్రంప్ను కూడా గెలిపించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీమ్స్ వస్తున్నాయి అని అంటే అసలు సంబంధం లేని రాష్ట్రాల్లో కూడా వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీని గెలిపించడానికి వెళ్ళారు కదా, ఆ ఫండ్స్ పంపించారు కదా, గెలిచిందా? అంటే వీళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నెక్స్ట్ ట్రంప్ అంటున్నారు కాబట్టి ట్రంప్ను కూడా ఇంట్లో కూర్చోబెడతారు. అది ఎక్కడ మనం ఏం బాధపడాల్సిన వల్ల ఆ పార్టీని కూడా ఇంట్లో కూర్చోబెడతారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక లాంగ్వేజ్ పరంగా అవగాహన లేదు, ఒక అంటే రాష్ట్రాలలో పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందని కూడా తెలియదు, అసలు సొంత రాష్ట్రంలోనే ఏం జరుగుతుందో తెలియదు, ఒక అభివృద్ధి గురించి పట్టించుకున్నవాడు కాదు, దేని గురించి పట్టించుకున్నవాడు ఈరోజు జోకర్ లాగా మిగిలిపోయాడు. అంటే నేను ఎట్లా అబ్బా నాకు ఎక్కడొస్తుంది అంత, వాళ్ళని చూసి విజయం చూసి ఓటేస్తారేమో కానీ నాకు కాదని చెప్పి క్లియర్ కట్గా చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు రోజా ఏం చేస్తుంటుంది? ఇవన్నీ తెలీదా? ఇప్పుడు ఆ ప్రెస్ మీట్ చూసుకొని ఉంటుంది కదా, పరుగు పోయింది కదా. అంటే ఇక్కడ ఆర్కే రోజా గారు కాదు, మోహిత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చాలామంది వైసీపీ కార్యాలయాల దగ్గర ఆ రోజు టీవీకే గెలిచి జగన్ అటు విజయ్ సీఎం అవుతున్నాడని చెప్పే సందర్భంలో ఇక్కడ బాణాసంచా కాల్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం చాలా చోట్ల. సో వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి పరువు నిట్ట నిలువున తీసేశాడని చెప్పేసి అంటే ఏమంటారు? అది ఖచ్చితంగా అంటే వాళ్ళలో పార్టీలో ఒకళ్ళకొకళ్ళకి సమన్వయం అనేది లేదనేది మనకి ఈ విషయంలో క్లారిటీ వచ్చింది. అంటే వీళ్ళు మాట్లాడేది, వీళ్ళందరూ మాట్లాడే నాయకులు మాట్లాడే మాటలు ఆయన వినట్లేదేమో, ఆయన సరైన గైడెన్స్ ఇవ్వట్లేదు. సొంత పార్టీకి సంబంధించిన ఛానల్ కావచ్చు, పేపర్ కావచ్చు, ఈ రెండు కూడా చదువుతలేదని చెప్పి అనుకోవాలంటే అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చదవట్లేదు అని అనుకోవాలా, లేకుంటే ఇక్కడ మనం ఇంకోటి కూడా సాక్షి మీడియాను కూడా వీళ్ళు చూడట్లేదా? ఇప్పుడు సాక్షిలో ఆయన ఏదైతే ఇంటర్వ్యూ ఇచ్చాడో నిన్న పెట్టిన ప్రెస్ మీట్ అది వస్తుంది కదా, వాళ్ళు కూడా ప్రచురిస్తున్నారు కదా. సరే లేకుంటే ఆయన ఒక దశానిర్దేశం ఏమీ చేయకుండా అదే అంటారు కదా, బజార్ మీద వదిలేస్తారు కొంతమందిని, వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. అట్లాంటి బజార్ గ్యాంగే వైసీపీ గ్యాంగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంబాటి రాంబాబు ఒకటి వాగుతాడు, రోజా ఒకటి వాగుతుంది. అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ నోటికి తోచినట్టు మాట్లాడుతున్నారే కానీ ఒక పార్టీ లైన్ అనో ఇంకోటని ఇంకెక్కడ కూడా మనకు అది అనిపించట్లేదు. సరే అది విచిత్రమైన జోక్ ఏంటంటే పక్క రాష్ట్రాల్లో ఎవడు గెలిచినా మేం గెలిపించాం అనుకునే రకంకి తయారయ్యారంటే వీళ్ళందరినీ కూడా ఒక పిచ్చి హాస్పిటల్ సరిపోదేమో అనిపిస్తుంది. అది ఇక్కడ మనం చూసుకుంటే టీ నగర్ సంబంధించి ఏదైతే చెన్నైకి సంబంధించిన టీ నగర్ ఎమ్మెల్యే ఆనంద్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసి అసలుకి ఎవరైతే ఏ పార్టీ అయితే ఆయన ఫోటో పెట్టుకొని మేము గెలిచామని చెప్పేసి చెప్పుకుంటున్నారో అసలుకి ఆయనకి ఆ యొక్క రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేదు.
కనీసం 11 సీట్లు వచ్చిన అతను మమ్మల్ని దాదాపు 108 సీట్లు గెలుచుకునేలాగా టీవీకే పార్టీకి ఎలా సపోర్ట్ చేస్తారని చెప్పి స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడిగారు. అది ఖచ్చితంగా ఎవరైనా అదే అడుగుతారు కదా. వాళ్ళల్లో నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి గెలిచారు, వాళ్ళ సిద్ధాంతాలు నమ్మి అక్కడ ప్రజలేశారు, వాళ్ళకి లాంగ్వేజ్ తెలుసు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు చేసుకున్నారు. కానీ ఒక భాష తెలియదు, అక్కడ ఆ లోకల్ పరిస్థితులు తెలియదు, నువ్వు ఒక అట్లీస్ట్ బోర్డర్ జిల్లాల్లో బతికిన వాడివి కాదు, అటు ఇటు సత్సంబంధాలు ఉంటాయి, ఏమీ తెలియని వాడి ఈయన్ని చూసి ఓటేశారు అని మాట్లాడితే రాజశేఖర్ రెడ్డికి కూడా తెలియదు ఇంకా, అంటే ఆ ఫ్యామిలీకి మొత్తానికి లేదు. అట్లాంటి వాళ్ళని చూసి ఓటేశారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళకి కోపం వస్తుందా రాదా? అది ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోతుందని ఏమైనా భయపడి చెప్పాడేమో జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు పిచ్చివాగులు వాగుతున్నారు, ఈ పిచ్చివాగులు కానీ కట్టడి చేయకపోతే ఇది తారాస్థాయికి వెళ్ళి రేపొద్దున విజయ్ తిడతాడేమో నన్ను అని చెప్పి భయపడినట్టున్నాడు. అందుకే ఆ ప్రెస్ మీట్లోనే ఆ మాట కూడా ఎవరో ఒక జర్నలిస్ట్ని అడిగిపిచ్చేసి ఉంటాడు, దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చేసి ఉంటాడు. అది తమిళనాడు ప్రజలు కూడా చూసుకుంటారు కాబట్టి ఇంకా నాకేమీ సంబంధం లేదు అనే దీనికి వచ్చినట్టున్నాడు. మొత్తానికి రోజా ఒక జోకర్ని చేసాడు అనుకోవాలా జగన్? ఖచ్చితంగా రోజాకి వచ్చి నోటి దూలకి మొన్నటికి మొన్న కూడా ఏమంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది. సో ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే ఆమెను లేపుతన్నారు, అదే జరిగింది. సో ఇవి ఖచ్చితంగా అదే అంటారు కదా, భూమి గుండ్రంగా ఉంది ఎక్కడికి వెళ్ళినా ఒక చోటుకు వస్తారు అన్నట్టు. అదేలాగా రోజా నోటి దూలకి తను మాట్లాడిన దెబ్బకి తనకే రివర్స్ జగన్ అన్నట్టే చేశాడు. అసలు అంటే పిచ్చివాగులు ఆగద్దు అన్నట్టు ఆవిడికి డైరెక్ట్ ఇది ఇచ్చినట్టే ఉంది. సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వైసీపీ పార్టీ ఇప్పటిదాకా క్రెడిట్ చోరీ చేయాలని చెప్పేసి రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో క్రెడిట్ చోరీ చేయాలన్నాను కూడా చెక్ పడింది. సో దీంతో నిజంగా ఇప్పటి నుంచి వైసీపీకి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు వచ్చినా సరే నమ్మే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు చూస్తుంటే అండి, జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడంటే ఒకటి ఏదైనా ఆలోచించేటట్టు, ప్రజల ఆలోచన పరంగా ఆలోచించి ఇది మాట్లాడుతున్నాడు కరెక్ట్ అనేటట్టు ఆయన పెట్టే ప్రెస్ మీట్లో లేదు. అదేలాగా వాళ్ళ నాయకులు పెట్టే, అంటే ఈ రోజా లాంటిదో శ్యామల ఇట్లాంటి అధికార ప్రతినిధులు కొంతమంది పెట్టాడు, వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా ఎక్కడా కూడా ఇది నమ్మదగ్గ మాటలు లేవు. ఓన్లీ వాళ్ళకి సెల్ఫ్ బూస్టే ఉంటుంది, రాష్ట్రం గురించి మాట్లాడే మాటలు ఏమీ మాట్లాడటం లేదు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఇది ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. వీళ్ళది ఏంటంటే వీళ్ళు పెట్టే ప్రెస్ మీట్లు ఎంటర్టైన్మెంట్ కామెడీ పాయింట్గా తీసుకుంటున్నారు ప్రజలు. ఇంకేంటంటే అంటే వాళ్ళకు ఒక సేఫ్ సైడ్ ఉన్నాం, మనకు వాళ్ళు చేసేది ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్గా చేసుకొని మీమ్స్గా వెళ్తున్నారు. అంతకుమించి వాళ్ళ మూలాన రాష్ట్రానికి ఉపయోగపడేది ఏమీ లేదు. సో ఎంటర్టైన్మెంట్ పీరియడ్గా ప్రజలకు ఉపయోగపడుతున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఆర్కే రోజాని జగన్మోహన్ రెడ్డి లేపి తన్నాడు అన్నట్టుగా మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ తమిళనాడులో టీవీకే ప్రజలు ఎవరైతున్నారో, విజయ్ ఫ్యాన్స్ ఎవరైతున్నారో వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ లేపి తన్నారని చెప్పేసి అన్న ఆర్కే రోజాకి జగన్మోహన్ రెడ్డి తగిన శాస్తి చేశాడైతే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.